భోజనాలు లేవు కాబట్టి మా గోవా సార్ మేము ఎంఆర్ఓసి ప్రతిసారి కదా మీరు ఏ తీర్మానం అనేది మీరు ఏ నోటీస్ ఇస్తారో అది ఇవ్వండి సార్. కమిటీ ద్వారా ఇప్పిస్తాం. ఎట్ట మీరు ఇప్పిస్తామని నాకు కాదు, మీరు ఏ కాగితం ఇస్తారో ఆ కాగితం ఇండి కమిటీకి నివేదిస్తాం. వాళ్ళందరూ కలుస్తున్నాము, వాళ్ళందరూ కలిసి మీరు ఏం రిపోర్ట్ ఇప్పుడు ఈ రోజు వాళ్ళే చేయాలి కదా సార్ భోజనాలు. అదే వాళ్ళ సరుకులు అదే ఎట్ట పెడతారు సార్? దానికన్నా మాకు వివరణ ఇవ్వండి. ఈ రోజు మేము చేసాము, మీరు రేపు ఆమె చేస్తుంది అదే ఇవ్వండి మాకు. మాట్లాడేది మీరు వచ్చి మాట్లాడాలి. ఆయన తెలీదా సార్? సబ్జెక్ట్ తెలీదా? సార్ తెలుసు కదా, నువ్వు నేర్పిస్తున్నావా సార్? ఏమన్నా స్కూల్ టీచింగ్ ఏమన్నా ఆయన తెలీదా సార్? తెలీదా? మీకంటే సీనియర్ అయినప్పుడు ఆయన మాట్లాడాలి కానీ మీరు మాట్లాడతారు. ఆయన చేత రాకపోతే మీరు మాట్లాడాలా? ఆయన సార్కి తెలుసు కదా, అన్నీ తెలుసు కదా. మాట్లాడాలి సార్. 10-20 మందిని మెయింటైన్ చేస్తున్నాడు ఒక స్కూల్లో. ఆయన తెలీదా సార్కి? తెలీదా? ఏం మాట్లాడాలా? వచ్చే సంవత్సరం మా స్కూల్ ఇది, మేము ఉండే స్కూల్ ఇది, మా గ్రామంలో మేము పుట్టి పెరిగింది, మేము చదువుకున్న స్కూల్ మా ఉండేది మా ఊరి పిల్లలు. మీరేముంది ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం ఉంటే ఊరి పోతారు. మీరేముంది పాడు చేసిపోతుంటే మేము చూస్తూ ఉండాలా? మా స్కూల్ని నువ్వు పాడు చేసి ఇంకొక స్కూల్ పోతా వచ్చే సంవత్సరం మేము చూసుకుంటా ఉండాలి. ఇక్కడ దేనికైతే సార్ బాగా సార్ చెప్తాడు పోండి, సార్ చెప్తాడు పోండి. మా స్కూల్ చెప్పేస్తుంటే మేము చూస్తుండాలా? దేనికైతే ఎందుకు చేస్తాం? మీరు ఎందుకు సపోర్ట్ వస్తున్నారు? అయితే సార్ మేమేం చేయలేదు కదా. మా స్కూల్ సమస్య స్కూల్ మాది సార్ స్కూల్. మీరేమో ఈ రోజు ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అవ్వమంటే ఇంకో ట్రాన్స్ఫర్ ఇంకో స్కూల్కి వెళ్ళిపోతారు మీరు. మా స్కూల్ ఇది సర్పంచమే. ఎప్పటికైనా మీ స్కూల్ బాగోగులు గమనించాల్సిన బాధ. మీరు చెడిపేస్తుంటే చూడాలి, చూస్తూ ఉండడం కూడా మేము కూడా బాగుపరచాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. పేరెంట్స్ కమిటీ మా వాళ్ళే చెడిపోతుంది. ఇంకో పేరెంట్స్ చెడిపేస్తుంటే గమ్ముంటారా? పక్కన చూస్తూ ఉంటారా? మీరు చెడిపేస్తుంటే మేము చూస్తుంటారా? మీరు చెప్పుకోవడం బదులు మీరు కొట్టిని పగల కొట్టుకున్న బదులు చూడాలా? ఒక రూమ్ కట్టాము, ఇంకో రూమ్ పగల కొట్టుకున్న బదులు చూడాలా? అంతే కదా దానికి అర్థము. చెప్పింది అదే కదా. రూమ్ కట్టాడా ఆయన? గవర్నమెంట్ అక్కడ మీరు చెప్పారు కదా గవర్నమెంట్ మారిందని. ఇక్కడ పగల కొట్టింది, బిల్డింగ్ కట్టింది గవర్నమెంట్. ఇది కూడా కట్టింది నేనే, ఈ బిల్డింగ్ కూడా కట్టింది నేనే కట్టింది. ఇది పగల కొట్టింది గవర్నమెంట్ మారిపోయింది కదా సార్, పగల కొట్టేసింది. మీకు చేతనైతే ఇంకో బిల్డింగ్ తెచ్చి కట్టాలా? ఉండింది కాదు పగల కొట్టేది. చేతనైతే ఇంకోటి తెచ్చి కట్టుకుంటే అది నీకు పలానోడు కట్టించాడు అంటాడు. ఉన్నోడే దోసిపోయి ఉన్ని బిల్డింగ్ పగల కొడితే కదా సార్ అనుకునేది. తెచ్చుకొని ఇంకోటి చేయించుకుని ఇంకో జాబ్ తెచ్చుకొని ఇంకొక వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్కో లేకపోతే ఇంకో పోస్ట్ తెచ్చుకొని నువ్వు వేయించుకుంటే నీకు పేరు వస్తుంది. ఉన్నోడిని తీసేస్తే పేరు వస్తుంది. ఉన్న రూములు పగల కొడితే నీకు వస్తుంది ఆ పేరా? పగల కొట్టి ఆమంటే చదువుకోలేదు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీకు చదువుకున్న వాళ్ళు మీకు తెలుసు కదా ఎలా ప్రొసీజ్ అవ్వాలని మీకు తెలుసు. అదే ప్రొసీజ్ అయితే అసలు ఎటువంటి రిస్క్ లేదు కదా. మీరు కావాలని అలిగేషన్ చేసుకొచ్చి మీరు ఈ స్కూల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు నాకు తెలిసి ఎంతమంది హెచ్ఎంలు ఉండేవారు, ఎవరు ఎంతమంది వచ్చారు. ఆమె 18 ఏళ్ళు మిడ్ డే మీల్స్ పథకం వచ్చిన రోజు నుంచి ఈ రోజు పనిచేస్తుంది. ఎంతో మంది హెచ్ఎంలు మారారు. మీలాగా ఎవరు ప్రవర్తించరా ఇక్కడ? మీలాగా ఇక్కడ అనఫ్చల్ ఏం చేయాలి? వాళ్ళు ఏదో చదువుకోబోతున్నారు, ఎట్టో చెప్పుకుంటున్నారు, అది చెప్పుకుంటున్నారు, చేసుకుంటున్నారు. మీరు వచ్చిన తర్వాతే మీరు ఎన్ని చేస్తున్నారు? ఎప్పుడన్నా మీరు వచ్చిన తర్వాత ఆ పథకం వచ్చిన తర్వాత ఇప్పటికి ఎంతమంది హెచ్ఎంలు మారారు చూడండి. ఏ హెచ్ఎం కాడైనా ఎట్లాంటి రిస్క్ వచ్చిందా? మీరు వచ్చినప్పుడు అంటే వస్తుంది. అది ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. మాట్లాడేది మీరు వచ్చి మాట్లాడాలి. ఆయన తెలీదా సార్? సబ్జెక్ట్ తెలీదా? సార్ తెలుసు కదా, నువ్వు నేర్పిస్తున్నావా సార్? ఏమన్నా స్కూల్ టీచింగ్ ఏమన్నా ఆయన తెలీదా సార్? తెలీదా? మీకంటే సీనియర్ అయినప్పుడు ఆయన మాట్లాడాలి కానీ మీరు మాట్లాడతారు. ఆయన చేత రాకపోతే మీరు మాట్లాడాలా? ఆయన సార్కి తెలుసు కదా, అన్నీ తెలుసు కదా. మాట్లాడాలి సార్. 10-20 మందిని మెయింటైన్ చేస్తున్నాడు ఒక స్కూల్లో. ఆయన తెలీదా సార్కి? తెలీదా? ఏం మాట్లాడాలా? స్కూల్ మీరు కాదు, మీరు సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం ఉంటారు. మా స్కూల్ ఇది, మేము ఉండే స్కూల్ ఇది, మా గ్రామంలో మేము పుట్టి పెరిగింది, మేము చదువుకున్న స్కూల్ మా ఉండేది మా ఊరి పిల్లలు. మీరేముంది ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం ఉంటే ఊరి పోతారు. మీరేముంది పాడు చేసిపోతుంటే మేము చూస్తూ ఉండాలా? మా స్కూల్ని నువ్వు పాడు చేసి ఇంకొక స్కూల్ పోతా వచ్చే సంవత్సరం మేము చూసుకుంటా ఉండాలి. ఇక్కడ దేనికైతే సార్ బాగా సార్ చెప్తాడు పోండి, సార్ చెప్తాడు పోండి. మా స్కూల్ చెప్పేస్తుంటే మేము చూస్తుండాలా? దేనికైతే ఎందుకు చేస్తాం? మీరు ఎందుకు సపోర్ట్ వస్తున్నారు? అయితే సార్ మేమేం చేయలేదు కదా. మా స్కూల్ సమస్య స్కూల్ మాది సార్ స్కూల్. మీరేమో ఈ రోజు ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అవ్వమంటే ఇంకో ట్రాన్స్ఫర్ ఇంకో స్కూల్కి వెళ్ళిపోతారు మీరు. మా స్కూల్ ఇది సర్పంచమే.
ఎప్పటికైనా మీ స్కూల్ బాగోగులు గమనించాలి. స్కూల్ గమనించాల్సిన బాధ మీరు చెడిపేస్తుంటే చూడాల్సి చూస్తూ ఉండగా ఉండడం కూడా మేము కూడా బాగుపరచాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. నిన్నటి దాకా పేరెంట్స్ కమిటీ మా వాళ్ళే చెడిపోతే ఇంకో పేరెంట్స్ కమిటీ చెడిపేస్తుంటే గమ్ముకుంటారా? పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారా? మీరు చెడిపేస్తుంటే మీరు చూస్తుంటారా? మీరు జరుపుకోవడం బదులు మీరు కొట్టిని పగల కొట్టుకోవడం బదులు చూడాలా? ఒక రూమ్ కట్టాము, ఏమి పగల కొట్టుకోవడం బదులు చూడాలా? అంతే కదా దానికి అర్థము. అదే కదా ఒక రూమ్ కట్టాడా ఆయన గవర్నమెంట్ అక్కడ చెప్పారు కదా గవర్నమెంట్ మారిందని. ఇక్కడ పగల కొట్టింది బిల్డింగ్ కట్టింది గవర్నమెంట్, ఇది కూడా కట్టింది నేనే, ఈ బిల్డింగ్ కూడా కట్టింది నేనే కట్టింది. ఇది పగల కొట్టింది గవర్నమెంట్ మారిపోయింది కదా సార్, పగల కొట్టేసింది. నీకు చేతనైతే ఇంకో బిల్డింగ్ తెచ్చి కట్టాలా? ఉండింది కాదు పగల కొట్టేది. చేతనైతే ఇంకోటి తెచ్చి కట్టుకుంటే అది నీకు పలానోడు కట్టించాడు అంటాడు. ఉన్నోడే దోసిపాను ఉన్ని బిల్డింగ్ పగల కొడితే కదా సార్ అనుకునేది. తెచ్చుకొని ఇంకోటి చేయించుకొని ఇంకో జాబ్ తెచ్చుకొని ఇంకొక వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్కో లేకపోతే ఇంకో పోస్ట్ తెచ్చుకొని నువ్వు వేయించుకుంటే నీకు పేరు వస్తుంది. ఉన్నోడిని తీసేస్తే పేరు వస్తుంది. ఉన్న రూములు పగల కొడితే నీకు వస్తుంది ఆ పేరా? పగల కొట్టి దద్దాల అనాథమ్మ హై స్కూల్లో 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 నెలల నుంచి నన్ను తీసేయాలనే ఆలోచనతో పిల్లకాయలు ఏమంటే తినకుండా గేట్లు తీసేస్తా 100 మంది కంటే ఎక్కువ రాయకుండా అట్లా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏమంటే కరకట మల్లిని కలవండి అని మొన్న చెప్పారు. నేను గమ్ముగా ఉండే ఏం సమాధానం చెప్పలా. సరే లెటర్ ఇవ్వండి అని ఈరోజు అడిగాను, ఇవ్వమన్నారు. బియ్యం అడిగితే కూడా వండేదానికి ఇవ్వమన్నారు. మేము కూరగాయలన్నీ కూడా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాము. నన్ను వండనీయకుండా వాళ్ళు బయట నుంచి మసూరా బియ్యం తెచ్చి వాళ్ళు వండుతున్నారు. ఇప్పుడు ఇంతవరకే జరిగింది. నాకు ఇది తప్పితే ఇంకేం ఆధారం లేదు. భర్త లేడు, ఇదే నాకు ఆధారము. హెచ్ఎం సారు గౌరవంగా ఉంటే సంతకం పెట్టి పంపమంటున్నాడు. మేము బెదిరించాలి. సంతకం పెట్టిపోతే గౌరవంగా ఉంటుందమ్మా, పెద్ద ఆమె కదా నువ్వు. వాళ్ళు నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఆ సైడ్ వాళ్ళు చేస్తున్నారంట. కరకట మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళంతా ఫోన్లు చేస్తున్నారంట. అవన్నీ మాట్లాడుతున్నాడు. నేనేమంటే నేను అసలు సమాధానమే చెప్పలేదు. మొన్నటి వరకు సెలవులు అయిన పాటు ఉండొద్దని గట్టిగా చెప్పారు. నేనైనా కూడా ఈరోజు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. వండనీయకుండా ఆపేశారు. రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉందా? వాళ్ళే ఇప్పుడు చేస్తుండే తెలుగుదేశం వాళ్ళే నన్ను ఆపిచ్చేసి వేరే వాళ్ళని పెట్టాలని వాళ్ళే చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడి వల్ల ఉద్యోగం ఉంది, నేను పని చేసుకుంటున్నానని. లోకేష్ మిడ్ డే మీల్లో కూడా 60 మంది భోజనాలు లేవని చెప్పి కొత్త మాటలు వాళ్ళు కల్పించి చెప్పటమేను. మిట్టోళ్ళంతా వచ్చి తినేశారు ఆ రోజు. కానీ వాళ్ళు వాదిస్తున్నారు ఇప్పుడు ఎవరు తెల్లలేదు ఎవరు రాలేదు అని వాదిస్తున్నారు. బయట నుంచి తెచ్చి పెట్టారంటే పిల్లలకు పెట్టారు వాళ్ళు. పిల్లలు తినేసిన పిల్లలకు కూడా పెట్టారు వాళ్ళు. పిల్లలు తినేసారు. ఆ రోజు మీకు సరుకులు సరిగ్గా కరెక్ట్గా ఇవ్వలేదా? ఒక కట్ట బియ్యమే ఇచ్చారు మాకు. ఎంతమందికి వస్తే అంతమందికి వండమన్నారు. కట్ట బియ్యం 150 గ్రాముల లెక్కన ఎంతమందికి వస్తాయి? మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? ఏడుండేదానికి 420 మంది ఉన్నారు. కానీ అందరు తింటాంలా 200 మంది తింటున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు 100 మందికే రాస్తున్నారు. ఒక 10 రోజుల నుంచి 100 మందికి ఎక్కువ రాయటంలే. వాళ్ళు కావాలనే చేస్తున్నారు. నన్ను తీసేయాలనే ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారు. భోజనం బాగలేదని కంప్లైంట్ చేస్తారా? బాగలేదని అంటే ఒక్కొక్క రోజు అది ఉడకలేదంటారు. ఈ మధ్య ఇన్ని ఏళ్ళ నుంచి లేదు. ఈ మధ్య ఇప్పుడు తీసేయాలన్నప్పటి నుంచి బాగలేదని పిల్లలు అంటున్నారా? పిల్లలు కాదు వాళ్ళే చెప్తున్నారు. బాగలేదని చెప్పారు మాకు వచ్చి పిల్లలు అని చెప్తున్నారు సారు. ఎవరు వాళ్ళు చెప్పేది? హెచ్ఎం సార్ పోయి చెప్తారంటే హెచ్ఎం సార్ నన్ను పిలిచి అడగతాడు. చెప్పేది ఎవరని? ఏ పిల్లలు అనేది వాళ్ళు చెప్పడంలే. ఎన్ని రోజులు నుంచి జరుగుతుంది ఇది? ఒక 1-2 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రభుత్వం మారినప్పటి నుంచి అంటే వాళ్ళు ఇప్పుడే ప్రభుత్వం మారి కూడా 7 నెలలు అయిపోయింది కదా, అప్పటి నుంచి కూడా ఏం లేదు. 2 నెలల నుంచే జరుగుతుంది. వాళ్ళు ఏదైనా చేసినా తీయకపోతే స్కూల్కి పిల్లలు రారు. విద్యా కమిటీ మొత్తం రిజైన్ కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విద్యా కమిటీ ఏర్పాటు చేసింది వాళ్ళ బాగోగులు, స్కూల్లో జరిగే బాగోగులు, స్కూల్ డెవలప్మెంట్ గురించి. ఆ విద్యా కమిటీ తీర్మానానికి కూడా వాల్యూ లేదన్నట్టు నాయకులు మాట్లాడి జరగదు. చట్టం తన పని తాను చేసుకుపోద్ది. రూల్స్ ప్రకారం హెచ్ఎం గారు కూడా ఈరోజు పద్ధతి ప్రకారం, ఎందుకంటే మంచితనంతో నోటి మాటతో ఆయన కూడా హెచ్ఎం గారు కొంచెం మెతువు. దానికోసం ఆయన చెప్పింది కదా ఆ రోజు జనవరి నుంచి మానేస్తానే 10వ తేదీ నుంచి అని చెప్పి, ఆ ఉద్దేశంతో ఆయన కూడా దాన్ని తీసుకున్నాడు. ఈరోజు నానా హంగామా చేశారు స్కూల్లో. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఏదైనా ఉన్నా బయట చెప్పుకోవాలా, మాట్లాడాలి. లేదనుకుంటే మీరు లీగల్గా పోవాలి. వాళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యంగా వచ్చడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీని ఖండిస్తున్నాం. మీకు ఏదైనా ఉంటే మీరు పేపర్ రూపంలో మీరు పోండి పై అధికారులు కడిపి, ఏది న్యాయం అనిపిస్తే వాళ్ళు అదే చేస్తారు. దీన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ
ఈ స్కూల్ ఉండాలంటే, డెవలప్ కావాలంటే అటువంటి నాసిరకం భోజనం తయారు చేసేవాళ్ళని ఇక్కడ ఉండేదానికి మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ ఊరు విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యా కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఓకే.